వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దుమ్ములేపిన కారు. 3 స్థానాల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులు. ఏపీ భవనాలు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన గవర్నర్ తాజా ఉత్తర్వుతో హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్. తొలిసారిగా భారీ నిర్మాణంతో నిర్వహించిన నిజామాబాద్ ఎంపీ ఎన్నికలు. కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు దక్కించుకున్న ఎన్నికల నిర్వహణ. భక్తజనంతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం. ఇక డీటెయిల్స్ చూస్తే 3 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుగా 3 టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై గెలిచారు. పోలైన ఓట్లలో మహేందర్ రెడ్డికి 510, ప్రతాప్ రెడ్డికి 266 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన 244 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నల్గొండ, వరంగల్ స్థానాలను కూడా టీఆర్ఎస్ పార్టీని కైవసం చేసుకుంది. ఒక్క నల్గొండలో మినహా మిగతా 2 చోట్ల కాంగ్రెస్ గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. నల్గొండ జిల్లాలో మొత్తం ఓట్లు 1085 కాగా 1073 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నప్పరెడ్డికి 640 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థిని కోమటిరెడ్డి లక్ష్మికి 414 ఓట్లు రాగా మరో 19 చెల్లలేదని అధికారులు ప్రకటించారు. 3 స్థానాల గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ కేబినెట్లో తనకు రెండోసారి మంత్రి పదవి అప్పగించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి రామ్దాస్ నత్వాలే ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిన జగన్ సీఎం కావడంతో ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు మంత్రిని శాలువతో సత్కరించారు. हिंदी इंग्लिश हिंदी इंग्लिश My name is Ramdas Athole. I am the National President of Republican Party of India A, and now I am the Social Justice and Empowerment State Minister in Narendra Modi's government now. And last 3 years back, I became the State Minister of Social Justice and Empowerment because my party is one of the member of NDA. And my party is not having any Lok Sabha members, but Narendra Modi has given me the chance again in his cabinet. And my party is also following the philosophy of Dr. Babasaheb Ambedkar. My party is fully supporting the Indian Constitution. And Dr. B.R. Ambedkar has given the very best Constitution. And our parliamentary democracy is also very strong. Now you have seen that when Narendra Modi win the 2019 election, many opposition parties were attacking Narendra Modi. And Chandrababu Naidu, who is the TDP leader, who was the Chief Minister of Andhra Pradesh, but he left NDA. At that time I suggested to the TDP that your decision is not a good decision. And if the TDP was with NDA, then definitely the Andhra Pradesh results are now came. And Jagan Mohan Reddy win the Andhra Pradesh Assembly election. And out of 25 seats, 22 seats, Jagan Mohan Reddy win. Therefore, I, behalf of my party,
I congratulate Jagan Mohan Reddy. ఏపీ పాలన అంతా అమరావతి నుంచే నడుస్తుండటంతో హైదరాబాద్లో ఏపీ ప్రభుత్వానికి చెందిన పలు భవనాలు ఖాళీగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక భవనాన్ని ఏపీ పోలీస్ శాఖ, మరో భవనాన్ని ఇతర కార్యాలయాలకు కేటాయించి మిగిలిన అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ పలుమార్లు గవర్నర్ వద్ద ప్రస్తావించడమే కాకుండా తెలంగాణ కేబినెట్ కూడా విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్లోని ప్రభుత్వ భవనాలను సమంగా పంచారు. కానీ ఏపీ ప్రభుత్వం వాటిని వాడుకోవడం లేదు. అయినప్పటికీ వాటికి కరెంటు బిల్లులు, ఇతర నిర్వహణ ఛార్జీలన్నీ ఏపీ ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ నిర్ణయంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత సీతక్కకు అవమానం జరిగింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీతక్కను అధికారులు వేదికపైకి ఆహ్వానించలేదు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆదివాసిని కాబట్టే అధికారులు తనను అవమానించారని సీతక్క ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలకు అధికారులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తనను అవమానిస్తే ములుగు నియోజకవర్గ ప్రజలను అవమానించినట్లేనని స్పష్టం చేశారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీతక్క టీఆర్ఎస్ అభ్యర్థి చందులాల్పై 18,423 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారని, ఆ కారణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడికి దిగుతున్నారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా యాడికి మండలం పరిధిలోని కొనుప్పలపాడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై దాడి జరగగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రిలో పరామర్శించిన జేసీ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. దాడికి దిగింది వైసీపీ వర్గీయులేనని ఆరోపించిన జేసీ తక్షణం వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా శాసనసభ పక్షం ఈ నెల 7న సమావేశం కానుంది. ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. 8న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మంత్రిమండలిలోకి ఎవరు, ఎందుకు తీసుకుంటున్నామన్న వివరాలను జగన్ అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే రోజు కొత్త మంత్రుల జాబితాను ప్రకటించవచ్చునని అంటున్నారు. మరోవైపు ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా సభాపతి, ఉపసభాపతి ఎన్నిక ఉంటుంది. ఆ పదవులకు ఎవరైతే బాగుంటుందన్న అంశము శాసనసభ పక్ష భేటీలో చర్చకు రావచ్చునంటున్నారు. అలాగే సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించనున్నారు. విషయపరంగా ప్రతిపక్ష దాడిని ఎదుర్కొనేందుకు వివిధ అంశాలపై ఏ బృందంలో ఏ ఎమ్మెల్యే ఉండాలన్న దానిపై చర్చ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పూర్తి ఎజెండా సోమవారం ఖరారు చేయనున్నట్లు తెలిసింది. అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. బేగంపేట్ సేస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరియు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హాజరైనారు. ఈ సందర్భంగా సీతారామ శాస్త్రి మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా సమాజానికి ఎంతో సేవ చేసిన అమ్మ సేవా సమితికి ఆయన అభినందనలు తెలిపారు. అమ్మేగా ఆదిస్వరం ప్రాణం అనే పాటకి అమ్మ గురించి నేను రాసిన పాటలు ఎన్ని వాక్యాలు. సో మనం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా, ఏ ఆలోచనలు పంచుకోవడానికి ప్రయత్నం చేసినా వీటన్నిటికీ మూలమైనటువంటి ఓంకారం అమ్మ. అమ్మ 2 రకాల అమ్మ ఉన్నాయి. అమ్మ అమ్మలగానే అమ్మ భూమి. ఈ నేలలో వేసినటువంటి విత్తనం ఏ విధంగా పెరిగి పెద్దవుతుందో మన తాలూకు మనుగడ కూడా ఆ విధంగానే సంస్కారాలను సంతరించుకుంటూ ఎదుగుతూ వస్తుంది. మనమే కన్నా అమ్మను కూడా కన్నా అమ్మమ్మ ఈ నేల కనుక ముందర భూమి గురించి, వీటి గురించి మన భావాన్ని అట్టే పెట్టుకుని ఇప్పుడు అమ్మ పేరు కలిగినటువంటి సంస్థ గురించి 2 నిమిషాలు నాకు అనిపించినవి చెప్తాను. అమ్మాయి, నేను అమ్మాయిని పిలుస్తున్నాను, నన్ను బాబాయ్ అని పిలుస్తుంది, బావరాజు పద్మిని.
అమ్మాయి చాలా యాక్టివిటీ. ఇందాక కిలాడి కాదు చలాకి, రెండింటికి చాలా తేడా ఉంది. అమ్మాయి పని చేయకుండా ఉండదు, ఏ పని చేస్తుంటే అన్ని పనులు చేస్తుంటుంది. అది అమ్మగా ఇల్లు చూసుకుంటుంది, అన్నీ చూసుకుంటుంది. సమాజాన్ని కూడా ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు సమాజాన్ని కూడా అమ్మగానే చూసుకునే అంత అపారమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి అమ్మాయి. చక్కటి రచనలు చేస్తుంది. ఆ రేడియో ఇంటర్వ్యూల పేరుతో ఎప్పుడో నన్ను బలవంత పెట్టి నిరంతరం ఫోన్ చేసి 2-3 ఏళ్ళ కింద ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ కూడా తీసుకుని మొత్తం ఆ రేడియో ద్వారా ప్రపంచానికి ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చి ఆ పరిచయం తర్వాత మళ్ళీ చాలా అద్భుతమైనటువంటి రచనలు చాలా చక్కగా చేస్తుంది. నకిరేకల్ వెలుగు ఆఫీస్లో వీబీకే స్వప్నను తన జీతంలో సగం డబ్బులు ఇవ్వాలని వెలుగు సీసీ పద్మ ఇబ్బందులకు గురిచేస్తుందని వీకేపీ స్వప్న ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పై అధికారులకు వీబీకే స్వప్న అప్పీల్ చేసుకోగా ఈరోజు నల్గొండ డ్వామా డిపిఎం వెంకటేష్, వెలుగు ఏపీఎం ప్రభాకర్ ఎంక్వైరీ చేసి పలు సంఘాల గ్రూప్ సభ్యులను విచారణ చేశారు. నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామని తెలిపారు. గతంలో కూడా వివిధ సంఘాల గ్రూపుల నుండి 2,000 రూపాయలు తీసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. గతంలో కూడా నాగమణి అనే ఒక సభ్యురాలి వద్ద 500 రూపాయలు లంచంగా తీసుకొని తన పని చేసినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. విషయంపై వెలుగు సీసీ పద్మను అధికారులు వివరణ కోరగా నాపై అధికారులు చెప్పినట్లుగానే చేశారని వివరణ ఇచ్చారు. తనకేమైనా జరిగితే అందరూ బాధ్యులేనని సీసీ పద్మ తెలిపారు. పనిచేస్తున్న వీబీకే కే స్వప్న ఆమె తనకు అన్యాయం జరుగుతుందని 13/3/2019 పీడీడీఆర్డీ గారికి ఒక అర్జీ పెట్టుకున్నారండి. అర్జీలో ముఖ్యంగా నెలకు 3,000 చొప్పున 6 నెలలకు ఒకసారి 18,000 రూపాయలు జీతం రావడం జరిగింది. గౌరవ వేతనం ఉంటుందని మొదటి దాంట్లో 4,500 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా ఆమె ఒక అర్జీలో పేర్కొన్నది. అందులో పేర్కొన్న మేరగా ఈరోజు ఎంక్వైరీ చేయగా ఆమెకు 21/4/2018 నాడు 18,000 పడ్డాయి అకౌంట్లో. ఆమె చెప్తున్నట్టుగా 12/7/2018 అంటే కాలయాపన 3 నెలలు జరిగింది. 3 నెలలు జీతం ఇవ్వకుండా అంటే 4,500 ఇస్తానే దృక్పథం స్వప్న చెప్తుంది. కాబట్టి మరి ఇంత లేట్ అయింది కాబట్టి ఆమె డిమాండ్ చేసినట్టుగా మనం భావించవచ్చు ఒకటి. అదేవిధంగా ఇంకోటి ఏమంటుందంటే లోన్ ఇచ్చేటప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తుంది సీసీ గారు పద్మ. మరి అనుకున్నప్పుడు ఒక సంఘం సభ్యురాలు మా దగ్గర డిమాండ్ చేయడం జరిగింది అని నాగమణి అనే సత్యసాయి సంఘం 500 రూపాయలు ఇచ్చినట్టుగా ఆమె మనకు అర్జీ ఇవాళ ఎంక్వైరీలో ఆమె నేను ఇచ్చాను, నన్ను అడిగాలని ఆమె మనకు లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంఘబంధానికి ఓపీలను మార్పులు చేర్పులు చేసినప్పుడు చెప్పబెట్టకుండా చేసింది అసలు అని అనుకున్నప్పుడు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అందులో ఏముందంటే నోటీస్ ఇవ్వాలి. 30 రోజుల ముందు నోటీస్ ఇచ్చి సంఘబంధం మార్పులు చేర్పులు జరగాలి. కానీ అలా నోటీస్ ఇవ్వకుండానే ఒక బాడీని ఎన్నుకున్నారు జూలైలో, మళ్ళీ ఒక బాడీని ఎన్నుకున్నారు. ఇంకా అకౌంట్ వాళ్ళ మీద వీళ్ళ మీద ఇంకా ట్రాన్స్ఫర్ కాలే. అదొకటి అంటే ఆడిట్ మన విధి విధానాలు చెప్పి చేయాలి జనరల్ బాడీలో, అలా చేయనట్టు కూడా ఒక ప్రూఫ్ దొరికింది. అదేవిధంగా 2012 నుంచి ఈ రోజు వరకు ఆడిట్ చేసినందుకు మన డబ్బులు డిమాండ్ చేసినట్టుగా చెప్తున్నారు. కానీ దీనికి ఇంకా ప్రూఫ్ అయితే మనకు ఇవ్వలేదు సార్, ఎవరు ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఆమె 6 నెలలు మీటింగ్ రాలేదు, వచ్చినట్టుగా రికార్డులలో సంతకాలు పెట్టింది. ఆ రికార్డులన్నీ చూస్తే కూడా ఆమె కింద సంతకాలు పెట్టింది, కానీ ఎక్కడ కూడా ఆమె వాయిస్ కానీ ఆమె స్టేట్మెంట్ కానీ అక్కడ రికార్డులలో. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264.
మిక్కిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు వి3 న్యూస్. కొన్ని నెలల క్రితం యాదాద్రి జిల్లా హాజీపూర్లో వెలుగు చూసిన దారుణాలు తెలుగు రాష్ట్రాలను నివ్వెరపరిచాయి. శ్రీనివాసరెడ్డి అనే యువకుడు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడి వారిని కిరాతకంగా అంతమొందించిన వైనం హాజీపూర్ గ్రామాన్నే కాదు ప్రతి ఒక్కరిని ఒళ్ళు గగుర్పుడ్చేలా చేసింది. బావిలో వరుసగా ఒక్కో అమ్మాయి మృతదేహం ఆనవాళ్లు లభ్యం కావడం సంచలనం సృష్టించింది. నిందితుడు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. విద్యార్థులపై అత్యాచారం చేసి వారి దేహాలను పొదల్లో దాచి చీకటి పడగానే బావిలోకి విసిరేసేవాణ్ణని శ్రీనివాసరెడ్డి పోలీసులకు తెలిపినట్టు సమాచారం. కాగా శ్రీనివాసరెడ్డి చంపేసిన ఓ అమ్మాయికి చెందిన ఆధార్ కార్డ్ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న ఓ చెరువులో లభ్యమైంది. ఇప్పుడు ఆ బాలిక సెల్ ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో విద్యార్థినికి చెందిన ఐడి కార్డ్ హాజీపూర్ నుంచి మైసిరెడ్డిపల్లె వెళ్లే మార్గంలో గుర్తించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ ఎంపీ స్థానం ఇప్పుడు రికార్డులకు ఎక్కింది. టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై ఏకంగా 184 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో అత్యధిక మంది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని పసుపు ఎర్రజొన్న రైతులే. ఎన్నికల్లో కవిత అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ స్థానంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పెద్ద కసరత్తే చేసింది. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉండడంతో 12 బ్యాలెట్ యూనిట్లతో 1788 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ ఎన్నిక ఏర్పాట్ల కోసం 2000 మంది ఎన్నికల సిబ్బంది, 600 మంది ఇంజనీర్లు 5 రోజుల పాటు కష్టపడ్డారు. 2000 కంట్రోల్ యూనిట్లు, 2000 వీవీప్యాట్లు, 15 హాళ్లు, 149 టేబుళ్లు ఉపయోగించారు. ఈ స్థాయిలో ఎన్నికలు నిర్వహించడం చరిత్రలో ఇదే తొలిసారని కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది. ఈ మేరకు నిజామాబాద్లో గెలిచిన ఎంపీ ధర్మపురి అరవింద్కు భారత ఎన్నికల సంఘానికి లేఖలు పంపింది. అలాగే ఈ ఎన్నికను సమర్థంగా నిర్వహించిన తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్ పేరును కూడా రికార్డులో చేర్చింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలోనే రికార్డు ధృవీకరణ పత్రాన్ని అందించాలని యోచిస్తోంది. నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం ఎంఈఓ అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులకు, ఫ్లోరైడ్ బాధిత విద్యార్థుల కొరకు మిదాని స్వచ్ఛంద సేవా సంస్థ వారు సిఎస్ఆర్ కార్పొరేషన్ పాలసీ కింద చండూర్, మర్రిగూడెం, నారాయణపురంలో 43 ప్రభుత్వ పాఠశాలలకు 34,26,975 రూపాయలకు వెచ్చించి 1209 డ్యూయల్ డెస్క్ బెంచీలను అందించారు. 43 పాఠశాలకు బెంచీలను పంపిణీ చేయగా చండూరు ప్రభుత్వ పాఠశాలకు 63 బెంచీలు మంజూరు చేశారని తప్పుడు లెక్కలు చూపించారు. ఈ విషయం తెలుసుకున్న యూత్ ఫర్ బెటర్ సొసైటీ మర్రిగూడెం వారు సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని 43 పాఠశాలలకి అరకొరగా మంజూరు చేశారని, చండూరులో 63 డ్యూయల్ డెస్క్ల బెంచ్లు అందలేదని పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఈ విధంగా మర్రిగూడ మండలం ఎంఈఓ సుధాకర్ 63 బెంచీల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని తప్పుడు లెక్కలు చూపించి ఒక్కో బెంచ్ ఖరీదు 4,000 రూపాయలతో దాదాపు 2,52,000 రూపాయలు అవినీతి జరిగిందని, మిదాని సంస్థను ఎంఈఓ మరియు హెచ్ఎంలు మోసం చేశారని, ఈ విషయంపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈఓ సరోజినీ దేవికి విన్నవించినా పట్టించుకోలేదని వారు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అవినీతి అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మర్రిగూడ గ్రామస్తుని మర్రిగూడకు సంబంధించినటువంటి మర్రిగూడ, చండూరు, నారాయణపురంకి సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల కోసం మెరుగైన సౌకర్యాల కోసము డ్యూయల్ డెస్క్లను మిధాని అనేటువంటి కంపెనీ తన యొక్క ఫండ్ ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఉందో దానికి సంబంధించి సుమారుగా 34 లక్షల రూపాయల విలువైనటువంటి డ్యూయల్ డెస్క్లను ఈ 3 మండలాలకు మంజూరు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మర్రిగూడ మండలానికి సంబంధించినటువంటి 973 డ్యూయల్ డెస్క్లను పంపిణీ చేయడం జరిగింది. ఆ పంపిణీలో చాలా అవకతవకలు జరిగినాయి. మర్రిగూడ మండలానికి సంబంధించినటువంటి ఎంఈఓ సుధాకర్ గారు ఈ మండలంలో పంచాల్సినటువంటి డ్యూయల్ డెస్కులను తప్పుదారు పట్టిస్తూ
తమ సొంత గ్రామమైనటువంటి గరిడేపల్లి మండలము పొనుగోడు గ్రామంలో వారి యొక్క అమ్మ నాన్న స్మారకార్థం పేరు మీద తన సొంతంగా డబ్బులు పెట్టి చేయించినట్టు ప్రచారం చేస్తూ పంపిణీ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం కాదు. మర్రిగూడకు సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో 977లో సంబంధించినటువంటి డ్యూయల్ డెస్క్లకు సంబంధించినటువంటి చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో సగం వరకే పంచి మిగతా సగము తన సొంత గ్రామంలో పంచుకోవడం జరిగింది. ఈ విధంగా అవకతవకలు పాల్పడారు. సుమారుగా 2,29,970 రూపాయలకు సంబంధించినటువంటి డ్యూయల్ డెస్క్లను వాళ్ళ సొంత గ్రామంలో పంచడం జరిగింది. పంచడంతో పాటు పబ్లిసిటీ చేస్తూ సొంత డబ్బులతోని నేను పంచానని పబ్లిసిటీ చేసుకున్నటువంటి ఎంఈఓ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆర్గనైజేషన్ పేరు మీద మేము ఉద్యమాన్ని చేపడతాము. మర్రిగూడకు సంబంధించినటువంటి మర్రిగూడ మండలానికి సంబంధించిన లిస్టు మొత్తం కూడా మా దగ్గర ఉంది. తక్షణమే జిల్లా స్థాయికి సంబంధించిన విద్యాధికారులు స్పందించాలి. స్పందించని ఏదో ఆర్గనైజేషన్ పేరు మీద ఉద్యమం చేస్తాము. మర్రిగూడకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం పంపిణీ చేసినటువంటి ఏదైతే డ్యూయల్ డెస్క్లు ఉన్నాయో వాటి ప్లేస్లో ఆయన సొంత ప్రయోజనాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసం కాదు. దీనిపైన ఎంఈఓ గారు స్పందించాలి. లేని పక్షంలో ఎంఈఓ గారు రాజీనామా చేసేంత వరకు ఉద్యమం సాగుతుంది. దాంతోపాటు ఎక్కడైతే పంచినటువంటి డ్యూయల్ డెస్క్లు అయితే వాటన్నిటిని తిరిగి మర్రిగూడ మండలానికి తీసుకురావాలి. తీసుకొచ్చి ఏదైతే పేద విద్యార్థుల కోసం మిధాని కంపెనీ ఇచ్చిందో అవన్నీ కూడా ఇక్కడ తీసుకురావాలి. లేని పక్షంలో ఎంఈఓ గారి మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాము. ఏదైతే యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఉందో పెద్ద ఎత్తున యువత ఉంది. ఆ యువత ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం. కర్నూలు జిల్లా దేవనగొండ మండలంలో కరివేము గ్రామం దగ్గర బండగట్టు వాటర్ స్కీమ్ పైప్ పగిలిపోయింది. దీనివల్ల దాదాపుగా దేవనకొండ మండలంలో 30 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే అధికారుల నిర్లక్ష్యం వల్ల 15-20 రోజుల నుంచి ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులతో ప్రజలకు త్రాగునీరు లేక చాలా అవస్థలు పడ్డారు. వాటర్ స్కీమ్ నిర్వహణ కూడా సరిగా లేక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇలా పైపులు పగిలిపోవడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్లో తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని పలు ప్రాంతాల నుండి వివిధ రకాల వంటకాలను 30 స్టాల్స్లో ఏర్పాటు చేశారు. దైనందిక యాత్రిక జీవనంలో అందరూ ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్ లాంటి వాటిని తినడం ఆరోగ్యానికి హానికరం. ఇందుకు ఊరటగా మన సాంప్రదాయకరమైన వంటకాల రుచిని మరియు తెలంగాణ గొప్పతనాన్ని హైదరాబాద్ పట్టణ ప్రజలకు తెలియపరచడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ చైర్మన్ భూపతి రెడ్డి తెలియజేశారు. సందర్భంగా నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ఇనాగ్రేషన్ మన మంత్రి గారు, గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు రావడం జరిగింది. మరి ఆయన ఆధ్వర్యంలో ఈ ఫుడ్ ఫెస్టివల్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫుడ్ ఫెస్టివల్ ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఆది నుంచి వస్తున్న మన తెలంగాణ ఫుడ్స్ దాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం. అదేవిధంగా ఇవాళ మన అయినటువంటి సకినాలు, గారెలు, సున్నుండలు, మన వంటలన్నీ తెలంగాణ వంటలు ప్రపంచ ప్రఖ్యాతి పొందినాయి. మన బిర్యానీ కూడా ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. అందులో ఎన్నో మసాలా దినుసులు వేసి ఇవాళ అది ఎంత ప్రతి ఒక్కరికి ప్రియమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే పేరు పోయింది. తెలంగాణలో తెలంగాణ వంట. అదేవిధంగా ఈ వంటలు ఇవాళ అందరికి కూడా పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడి తినేది. దీనివల్ల ఏంటంటే శారీరకంగా మానసికంగా మంచిగా ఆరోగ్యంగా పెరుగుతారు. ఇవాళ మనం చూస్తున్నాం టీవీలల్లో ఎక్కడ చూడు అడ్వర్టైజ్మెంట్ కోకోకోలా, బర్గర్, ఈ శీతల పానీయాలను వచ్చి ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. దానివల్ల ఆరోగ్యమే కాదు లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది ఆరోగ్యం ఖరాబ్ అయ్యి. అదే ఈ వంటలు
తిరుమలగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి దర్శనానికి వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్స్ నిండిపోయాయి. క్యూ లైన్ బయటకు సాగింది. కంపార్ట్మెంట్లోకి ప్రవేశించేందుకు భక్తులు రోడ్డుపైనే వేచి చూస్తున్న పరిస్థితి. ఈ ఉదయం సర్వదర్శనానికి వెళితే రేపు మాత్రమే స్వామిని చూసుకునే పరిస్థితి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి, టైం స్లాట్ దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. సాధారణ భక్తులకు సమస్యలు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ అందిస్తున్నామని అధికారులు తెలిపారు. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో రద్దీ అధికంగా ఉందని వెల్లడించారు. ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీ అధికంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దుమ్ము లేపిన కారు. 3 స్థానాల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులు. ఏపీ భవనాలు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన గవర్నర్ తాజా ఉత్తర్వుతో హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్. తొలిసారిగా భారీ నిర్మాణంతో నిర్వహించిన నిజామాబాద్ ఎంపీ ఎన్నికలు. కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు దక్కించుకున్న ఎన్నికల నిర్వహణ. భక్తజనంతో కిటకిటలాడుతున్న తిరుమలగిరులు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.